ఆచరి పార్షా భాగం లేవ్యకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ అధ్యాయం 30వ వచనం వరకు. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకయున్నట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్న నారపాగా పెట్టుకునవలను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహం కడుగుకొని వాటిని వేసుకునవలను. మరియు అతడు ఇజ్రాయేలీయుల సమాజం నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకునవలను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద నున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను. అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతో చేసి కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను. అట్లు అతడు ఇజ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలను. ప్రత్యక్షపు గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇజ్రాయేలీయుల సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహంను నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో దేహం కడుక్కొని
తర్వాత పాలెంలోనికి రావలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తం దాని లోపలికి తేబడనో, పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులనగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడను. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేలీయులందరితోనూ ఇలాగ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇజ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెంలో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇజ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపగా యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనము, ఇజ్రాయేలీల కుటుంబంలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపని ఉద్దేశం గలవాడై ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇజ్రాయేలీల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తం తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వారిని కొట్టివేయుదును. రక్తం దేహమునకు ప్రాణం. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తం దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడునూ రక్తం తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తమును తినకూడదనియు నేను ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. మరియు ఇజ్రాయేలులోనే కానీ మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగంనైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలను. ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. దాని రక్తం దాని ప్రాణమునకు ఆధారం. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తం సర్వదేహములకు ప్రాణాధారం. దాన్ని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తర్వాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుక్కొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ ఎలోహింనైన యెహోవానని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ ఎలోహిమగు
నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచదనమును తీయుటకు వారిని సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచదనంగానున్న నీ తల్లి మానచదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచదనమునైనను కుమార్తె కుమార్తె మానచదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానచదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరిని మానచదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానచదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానచదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానచదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానం. ఒక స్త్రీ మానచదనమును ఆమె కుమార్తె మానచదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానచదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానచదనమును తీయుటకు ఆమెను సమీపించకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీరస్ఖలనం చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మేలేకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనం వలె పురుష శయనం చేయకూడదు, అది హేయం. ఏ జంతువునందును నీ స్ఖలనం చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం. వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రం కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనాను అనుసరించడం వలన అపవిత్రత కలగజేసుకొనకుండానట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను. నేను మీ ఎలోహిమైన యెహోవాను.